హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే మన సిద్ధు జనరల్ గారు నటించిన జాక్ మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ అయితే టిల్లు స్క్వేర్ తర్వాత వస్తుంది, కాకపోతే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ డైరెక్టర్ మీద అయితే నాకైతే అంత నమ్మకం లేదు. సో కొద్దిగా లో ఎక్స్పెక్టేషన్తో ఈ మూవీకి అయితే వెళ్ళాను. అసలు ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్ ట్రై చేసేదని ఇన్ డెప్త్ తెలుగులో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో జాక్ ఒక కాన్ఫిడెన్షియల్ జాబ్ అయితే చేస్తూ ఉంటాడు. సో ఆ జాబ్ చేస్తూ ఎంత దూరం వెళ్ళాడు, అక్కడ తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలేదని రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. కిమ్ములో పాజిటివ్ విషయానికి వస్తే సేమ్ మన టిల్లు స్క్వేర్ లో టిల్లు క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఈ మూవీలో జాక్ క్యారెక్టర్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో దానికోసం మన జాక్ అలియాస్ మన సిద్ధు జనరల్ గడ్ గారు చేసిన మేక్ ఓవర్ కానీ అండ్ అలానే దాని చుట్టూ రాసుకున్న స్టోరీ కానీ దానికి తగ్గట్టు వచ్చే సర్కమ్స్టాన్సెస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మన సిద్ధు గారి గురించి తెలిసిందే కదా, ఆయన తరహా కామెడీలో అయితే మన బాగానే అలరించారు. సో ఇన్ఫాక్ట్ పేపర్ మీద సింపుల్గా ఉన్న సీన్స్ని కూడా ఆయన ఎంటర్టైన్మెంట్ వేలో కొద్దిగా ఎన్హాన్స్ చేశారు. కాకపోతే మధ్య మధ్యలో టిల్లు అలా వచ్చి వెళ్తూ ఉంటాడు అనుకోండి. సో నాకైతే ఆ భయమే ఉందండి, ఎందుకంటే విజయ్ దేవరకొండ గారికి కూడా ఇప్పుడు కూడా చాలా సినిమాలు అర్జున్ రెడ్డి ఫ్లేవరే కనిపిస్తుంది, ఈయనకు కూడా అలానే కనిపిస్తుంది. సో అదైతే అవాయిడ్ చేస్తే చాలా బెటర్, ఎందుకంటే ఇంకా ప్రతిసారి అదే మూవీ గుర్తొస్తుంటే ఈ మూవీని ఎంజాయ్ చేయాలి. అండ్ కమింగ్ టు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ గారు అండి, ఆయన సినిమా ఎలా ఉన్నా కానీ ఆయన తీసుకున్న థీమ్ కానీ అదంతా కూడా చాలా యూనిక్గా థాట్ ప్రొవోకింగ్గా అనిపిస్తాయి. సో ఈ మూవీలో కూడా ఆయన చెప్పాలనుకున్న పాయింట్ స్ట్రైట్గా చెప్పారు, ఆ థీమ్ కూడా చాలా బాగుంది. ఇంకా బీజిఎం కూడా పర్లేదు అనిపించిందండి. కొన్ని సీన్స్ని అయితే కొద్దిగా హైలైట్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. కిమీలో నెగిటివ్స్ విషయానికి వస్తే లాజిక్స్ అయితే మీరైతే ఇంట్లో పెట్టి తాళం వేసి మర్చిపోయి ఈ మూవీకి వెళ్ళాలండి. నార్మల్గా స్పై మూవీస్ అంటే ఎలా ఉంటాయి, వాటికి వచ్చే హైస్ కానీ అవన్నీ కూడా చాలా లాజికల్గా చాలా కరెక్ట్ టైంలో పడుతూ ఉంటాయి. బట్ ఈ మూవీలో మాత్రం స్పై కామెడీ అవడంతో మరీ సినిమాటిక్ లెబెట్స్ చాలా ఎక్కువ తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ హీరోని లేపడానికి వీళ్ళు ఎంత చేయాలో అంతా చేశారు. కానీ వీళ్ళు రాసింది మనకు అర్థమైపోతుందండి, ఎందుకంటే అది న్యాచురల్ ఫ్లోలో రాదు. వీళ్ళు ఏదో ఇరికిచ్చి పెట్టినట్టున్నారు, ఇక్కడ లేపాలి కదా హీరోని లేపినట్టు అనిపిస్తుంది, అది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. లిటరల్లీ ఇప్పుడు హీరో వస్తాడు అందరూ దొరికిపోండి ఇలానే ఉంటాయి, చాలా కన్విన్సింగ్గా రాస్తున్నారు రైటింగ్ అయితే. ఈ మూవీకి ఏదైనా నెగిటివ్ ఉందో అది ఒకటే అని చెప్పాలి. అండ్ అలానే లవ్ ట్రాక్ కానీ ఇంకా డిటెక్టివ్ సీన్లు కానీ ఇవన్నీ చాలా పెట్టారు, బట్ ఏది కూడా సాలిడ్ ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఈ మూవీలో సాలిడ్ సీన్స్ పడలేదు ముందు. సో ఈ మూవీ కనుక ఆ కన్విన్సింగ్ రైటింగ్ లేకుండా కొన్ని స్ట్రాంగ్ క్యారెక్టర్స్తో కొన్ని సీన్స్ అండ్ డైలాగ్స్ పడి ఉంటే మాత్రం వేరే లెవెల్ మూవీ అయితే అయ్యేది. ఇంకా సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్స్ ఇవైతే నాకైతే అంత ఏం ఎక్కలేదండి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో వచ్చిన నేపాల్ పోర్షన్ కానీ అక్కడ సినిమాటోగ్రఫీ ఎందుకు అలా యూస్ చేస్తారు, అది నాకు గ్లిచ్చా లేకపోతే ఏంట్రా బాబు అని నాకే అనిపించింది. సో అది కొద్దిగా డిస్టర్బింగ్ అనిపించింది, మూవీ మూడీకి డిస్టర్బ్ చేసింది. ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్ కూడా పెద్దగా సాలిడ్గా అయితే ఏం ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ఇంక ఈ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అవన్నీ కూడా బిలో పారే అనిపించాయండి. అసలు ఈ మధ్య మూవీస్కి ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు, విఎఫ్ఎక్స్లో క్లియర్గా కనిపించేస్తుందండి గ్రీన్ మ్యాట్ వేసేస్తున్నారని. సో మొన్న వచ్చిన రాబిన్ హుడ్కి అంతే అయింది, ఇప్పుడు జాక్ మూవీలో కూడా చాలా వరకు కనిపించేసింది. సో సాంగ్స్ అయితే నార్మల్గానే ఏది హిట్ అవ్వలేదు, ఇంకా మూవీలో ప్లేస్మెంట్ కూడా చాలా చండాలంగా అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన సిద్ధు గారు అయితే పర్లేదు అనిపించారు. ఇంకా వైష్ణవి చైతన్య గారు ఆవిడ ఇంకా పర్ఫార్మెన్స్ చేయొచ్చు, బట్ ఎందుకో మరి స్క్రీన్ మీద అయితే కనిపించలేదు. ఇంకా ప్రకాష్ రాజ్ గారు, సుబ్బరాజ్ గారు, నరేష్ గారు వీళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ వీళ్ళు బాగానే చేశారు. ఇంకా మదర్ రోల్ ఒక ఆవిడ చేశారు, ఆవిడకంటే ఇంకొద్దిగా తెలుసున్న ఫేస్ని పెట్టుకుంటే ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉండేది. సో ఫైనల్గా ఈ మూవీకి మన ఇచ్చే వర్డిక్ట్ అంటే ఇట్స్ అన్ యావరేజ్ ఫిల్మ్ అంటే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. నాకు తెలిసి ఈ మూవీ కష్టమే. అండ్ దట్టు టిల్లు స్క్వేర్ లాంటి అంత పెద్ద సినిమా తర్వాత వస్తుంది కాబట్టి ఈ మూవీ అయితే కష్టమని చెప్పొచ్చు. మరి రాడ్ రంబోలా అని చెప్పలేం కానీ జస్ట్ వన్ టైం వాచబుల్ అంతే. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.